మన నరసింహ నందమూరి బాలకృష్ణ గారి మూవీ కెరీర్‌లో థియేటర్‌లో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టి, బాలకృష్ణ గారి కెరీర్‌లోనే రాడ్ రంబోలాలుగా మిగిలిన టాప్ 10 డిజాస్టర్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇక ముందుగా 'ఒక్క మగాడు' వైవిఎస్ చౌదరి గారు బాలకృష్ణ గారిని పెట్టి శంకర్ గారి డైరెక్షన్‌లో వచ్చిన 'భారతీయుడు' మూవీని కాపీ కొట్టారనాలో, లేదంటే ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని తీశారనాలో తెలీదు గానీ, ఈ మూవీ థియేటర్స్‌లో ఆడియన్స్‌ని బొబ్బోబెట్టేసింది. ఈ మూవీ బాలకృష్ణ గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అలానే కెఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో వచ్చిన 'రూలర్' ముఖ్యంగా ఈ మూవీలో హెయిర్ స్టైల్‌కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. ఈ మూవీ కూడా బాలకృష్ణ గారి కెరీర్‌లోనే టాప్ డిజాస్టర్‌లో ఒకటిగా నిలిచింది. ఇక బాలకృష్ణ గారి కెరీర్‌లో మరో డిజాస్టర్ మూవీ బాలకృష్ణ గారు మిలిటరీ రోల్‌లో నటించిన 'విజయేంద్ర వర్మ'. తెలుగు టాప్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఈ మూవీ కథ అందించినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేకపోయింది. 'విజయేంద్ర వర్మ' మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి డిజాస్టర్‌గా మిగిలింది. ఇక బాలకృష్ణ గారి మూవీ కెరీర్‌లో బాలకృష్ణ గారు, సోనాలి బెంద్రే, ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన 'పల్నాటి బ్రహ్మనాయుడు' మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బాలయ్య బాబు తొడగొట్టి కంటి చూపుతున్న ట్రైన్‌ని వెనక్కి పంపించే లాంటి చక్కటి సన్నివేశాలు తీయటం వల్ల ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక 'మహారథి' ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచి బాలయ్య బాబు కెరీర్‌లోనే డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అలానే 'పాండురంగడు' ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ గారి కెరీర్‌లో డివోషనల్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక అలానే 'వీరభద్ర' బాలకృష్ణ గారు, తనుశ్రీ దత్త, సదా గారు లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీ కూడా సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నట్టుగా బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ గారి కెరీర్‌లోనే డిజాస్టర్‌గా మిగిలిపోయింది. బాలకృష్ణ గారు డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అన్నట్టుగా చిన్నపిల్లల్లా ఇన్నోసెంట్ రోల్‌లో నటించిన మూవీ 'దేవుడు'. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ డిసప్పాయింట్ చేసి బాలకృష్ణ గారి మూవీ కెరీర్‌లో వన్ ఆఫ్ ది డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అలానే బాలకృష్ణ గారి మూవీ కెరీర్‌లో బాలకృష్ణ గారు, రాశి గారు కలిసి నటించిన 'కృష్ణబాబు', అలానే బాలకృష్ణ గారు, మీనా గారు కలిసి నటించిన 'ముద్దుల మొగుడు' ఈ 2 మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గానే మిగిలిపోయాయి. అలానే బాలకృష్ణ గారి మూవీ కెరీర్‌లో 'మాతో పెట్టుకోకు', 'అశ్వమేధం' సినిమాలు కూడా ఆశించిన ఫలితాలనివ్వలేదు. ఇక అలానే బాలకృష్ణ గారి మూవీ కెరీర్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు కలిసి నటించిన మూవీ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'. ఈ మూవీ బాలకృష్ణ గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక బాలకృష్ణ గారి కెరీర్‌లో డిజాస్టర్ మూవీస్ ఎలా ఉన్నాయో వీటికి మించి బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కూడా బాలకృష్ణ గారి కెరీర్‌లో కోకొల్లలుగా ఉన్నాయి. బాలకృష్ణ గారి మూవీస్‌లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి.